ఆంగ్లేయులు ఆ మిషనరీ వాళ్ళందరినీ అక్కడ నిర్బంధించేశారు. యువరాజుని కమిషనరీలో ఉంచడానికి కారణం అక్కడున్నట్టు మీకు అనుమానం రాకూడదని. రఘునాథ్ గారు, సైన్యానికి ఆదేశాలు ఇవ్వండి. నేను ఇంకొక జాము లోపల కమిషనరీ మీద దాడి చెయ్యాలి. తప్పకుండా మహారాణి గారు. ఇంకో విషయం గుర్తుంచుకో యువరాజా, ఒక్క గ్లాస్ పగిలినా సరే ఆ గాజు పెంకుల మీదే నేను నీ చేత నాట్యం చేయిస్తాను. నేను ముందే చెప్పానుగా, ఒక్క గ్లాసు పగిలినా సరే నేను నీ చేత నాట్యం చేయిస్తానని. నవ్వా నడు, నడవరా, నడు, నడవరా, నడు. నేను వచ్చేసాను. నువ్వేం భయపడకు నాన్న, భయపడకు. నీ కొడుకు కావాలా? రా తీసుకో. నీకు నీ కొడుకు కావాలా? రా తీసుకో. ఫైర్! స్టాప్! అక్కడే ఆగు. ఒక్కడుగు ముందుకు వేసినా నీ కొడుకు నీకు ప్రాణాలతో దక్కడు, దక్కనివ్వను కూడా. అమ్మా, అమ్మ నన్ను కాపాడమ్మా. వచ్చేసాను నాన్న, నేను వచ్చేసాను. నీకింకేం భయం లేదు. నిన్ను చంపడానికి ప్రయత్నించిన ఆ నీచులైన ఆంగ్లేయులు నా చేతుల్లో చావక తప్పదు, తప్పదు. చంపేయండి మహారాణి, చంపేయండి వాణ్ణి. ఆంగ్లేయుడు దామోదర పట్ల నువ్వు ప్రవర్తించిన తీరు వల్ల ఇక నీకు బతికే అవకాశం ఎప్పటికీ లేదు. చివరికి నీ కారణంగా ఒక బ్రాహ్మణుడు కూడా కత్తి దుయ్యవలసిన పరిస్థితి వచ్చింది. ఇక నువ్వు చివరిసారిగా స్మరించుకో నీ దేవుణ్ణి. రాజేంద్ర, నువ్వు కూడా నన్ను చంపుతావా? నువ్వు ఒక ఆంగ్లేయుడు. మా మహారాణి గారు నీలాంటి ఆంగ్లేయుల్ని నమ్మకూడదని ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పటికి నేను కళ్ళు తెరిచాను. ఈ రోజు నుంచి మీ ఆంగ్లేయులకు ఎవరైనా పెద్ద శత్రువు ఉన్నారు అంటే అది ఈ రాజా రాజేంద్రే. నమ్మక ద్రోహి!